కమెడియన్‌గా ఉండాలి మనిషి లైఫ్‌లో. అందుకని నాకు అది నవరసాల్లో హ్యూమర్, హాస్యం అంటే ఇష్టం నాకు. ఇంకేం కాదు. నాకు శృంగారం, భక్తి అవన్నీ అంత పెద్ద అప్రిషియేట్ చేయలేను. నాకు కావాల్సిందంతా హ్యూమర్ బావుంటుంది నాకు. ఐ లైక్ ఇట్. అది గ్రేటెస్ట్ మెడిసిన్. గొప్ప మంచి మెడిసిన్ ఫర్ ఆల్ ఇల్స్ ఆఫ్ లైఫ్. అందుకని హ్యూమరస్‌లీ లుకింగ్ ఎట్ ది సారోస్ ఆఫ్ లైఫ్. హ్యూమరస్‌లీ ప్రెజెంటింగ్ హిస్ ఓన్ మిజరీ టు ది అదర్స్. మేకింగ్ others laugh at your misery by showing it how to the others as to how funny it is to be suffering. అందుకనే దట్ గ్రేట్ కామెడియన్ ఆఫ్ ఇంగ్లాండ్ చాప్లిన్, చార్లెస్ చాప్లిన్. That was his greatness. So, what is the use of making you cry about his misery? He is making you laugh at his misery. Normal acting of showing of misery would make you cry along with him. Your weeping or crying is not giving him any relief. That contagion is enveloping you. Crying and sorrow, misery should not be contagious. It should be contained, presented humorously. కాబట్టి చార్లీ చాప్లిన్ అంతా కూడా వాడి దారిద్ర్యంలో కూడా మనం నవ్వుతాం. అది చాలా విశేషం. దాన్నే మోడల్‌గా తీసుకున్నాడు మన ఇండియన్ యాక్టర్ రాజ్ కపూర్. అందుకని నాకు హ్యూమర్ అంటే ఇష్టం జనరల్‌గా. ఎవరైనా చెప్తే కామెడియన్‌గా ఉండాలి. సొంత విషయాల్లో, ఇతరుల విషయాలు. అయితే ఏంటంటే నా విషయంలో చాలా దుఃఖపడ్డాను. కాళ్ళు ముళ్ళు గుచ్చుకొని గాని, వాళ్ళ తాత చచ్చిపోయాడంటే నవ్వడం అలా కాదు. వీళ్ళే నవ్వుతున్నారు. వీళ్ళే నవ్వుతున్నారు. చీర్‌ఫుల్‌గా ఉండండి. సంతోషంగా ఉండండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎట్టే నవ్వుతూ ఉండండి అందరూను. మిమ్మల్ని చూసి మీరు నవ్వుకోవడం నేర్చుకోండి. ఇంకోళ్ళని చూసి కాదు. మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటుంటే ఇంకోళ్ళు కూడా నవ్వుతారు. అప్పుడు బావుంటుంది. మిమ్మల్ని మీరు చూసి బెంగ పెట్టుకుంటే ఇంకోళ్ళు నవ్వితే వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. అలా ఉండకూడదు. అంతా శివమయం భగవంతుడితో నిండిపోయి ఉండాలి జీవన విధానం. అది నేను. అది ఎవరైనా వాళ్ళ వంకర టింకరలే హ్యూమరస్‌గా వాళ్ళు మాట్లాడితే నాకెంతో బావుంటుంది. నేనంటే బావుండదు కదా! వాళ్ళే చెప్పాలి. అలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మా ఇంట్లో ఉంది. ఇప్పుడు మేము అక్కడ నలుగురు మెంబర్స్. భీమిలి హౌస్ హోల్డ్ మెంబర్స్ నలుగురు. మా నలుగురికి ఆ హ్యూమర్ ఇచ్చాడు భగవంతుడు. అందుకని మేము ఒకరినొకళ్ళు గిల్లుకోం, తిట్టుకోం. ఉంటాయి రోజు సమస్యలుంటాయి మాకు. తరమరగలుగా ఉంటాయి. ఎంత చాకిరీ చేసినా అవ్వదు. అన్ని సమస్యలే. కరెంట్ పోతుంది, చుట్టాలొస్తాయి. ఈ ఒకటేమిటి మినిట్ టు మినిట్. మరి ఏం చేస్తాం? ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటాం. అది హాయిగా ఉండాలి. ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఆనందం, శాంతి. అలా ఉంటే సివి రావు దగ్గరికెళ్ళే పనుండదు మనకి. చూడండి మీరు ఆలోచించండి బా. అప్పుడు సివి రావు గురువుగారింటికి వచ్చేస్తారు పని లేక. అది ఇప్పుడు వాళ్ళు చెప్పేది. సో, ఏదో మీతో కాసేపు హాయిగా సరదాగా గడిపేశాను. నాకు ఎంత బాగుందో ఇప్పుడు. పొద్దున్న నాకు టైర్డ్‌గా ఉంది. అలసట తీరాలంటే ఏం చేయాలి? ఇదే మంచి ఉద్యోగం. మంచి ఔషధం. కానీ సత్యం అనేటువంటి ఒక వస్తువు హృదయంలో ఎప్పుడు మనసులో వెనకాల బ్యాక్ ఆఫ్ ది మైండ్‌లో ఉండాలి. దేర్ షుడ్ బి ఎ గాడ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ ది సబ్‌కాన్షియస్ ఆల్ ది టైమ్. లివ్ హ్యూమరస్‌లీ, లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్, డోంట్ బాదర్ అబౌట్ థింగ్. ఇంకొకటి నెగెటివ్ యాటిట్యూడ్ అంటే ఏమిటి? ఇప్పుడు బాగా ఉండి రేపు బాగుండదేమో అని ఏడ్చేవాడు. దీనికి అంతేమిటి? దానికి ఎవడు గ్యారంటీ ఇవ్వగలడు?
అసలు ఇన్సూరెన్స్ పాలిసీ ఏమన్నా పనికొస్తుందా? ఇన్సూరెన్స్ పాలిసీ గనక అమలు కావాలంటే ముందర కష్టమే కదా రావాలి. అది చూసి ఆనందించడం ఏమిటి? దుఃఖపడాలి. బాబోయ్! ఇదెప్పుడు నిజం కావద్దు అని అనుకోవాలి గానీ, ఓకే ఏదో సరిగానే ఉంది కదా! ఎనీథింగ్ మోర్? అక్కడ 45 మినిట్స్ చాలా సీరియస్ టాక్ అయింది నాది. అక్కడ అందరూ ప్రొఫెసర్స్ చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద సీనియర్ లెవెల్ ఎడ్యుకేషనిస్ట్స్ అందరూ ఎలైట్ అంతా అక్కడ ఉన్నారు. చదువుకున్నవారు స్కాలర్స్. దేర్ ఐ స్పోక్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది కంట్రీ, సొల్యూషన్స్ ఫ్రమ్ ది పాస్ట్. So it was not an enjoyable talk to myself. They all listened with rapt attention. It was all over. So I thought I would relax. నిత్యం స్మరణ చేయి. పంచాక్షరి ఓం నమ శివ ఓం 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 శ్రీం శ్రీం ఏదో ఒకటి. ఇల్లంతా శివమయం. అమ్మ మహాలక్ష్మి నా ఇంటి నిండా ఉంది అని అనుకోండి. అలా అనుకుంటేనే ఇంట్లో దుఃఖాలు, సమస్యలు రావు, పోతాయి అలా అనుకుంటే. ఏం చేయమంటారు? ఇబ్బందులున్నాయి అంటే ఏం చేయమంటే ఇల్లంతా లక్ష్మీమయం అని అనుకోమంటాను నేను. వ్యాపారం బాగుంటుంది, ధనం అన్ని ఆ దృక్పథమే మన యాటిట్యూడే తపస్సు. మనం ఏ భావనలో నిత్యం ఉంటామో అదే భగవంతుడితో సంబంధం. ఒక అరగంట ఆ మూల కూర్చోవడం మాత్రమే కాదు, 24 గంటలు అందులోనే ఉండాలి. దాన్నే వెయిటింగ్, దాన్నే తపస్సు, దాన్నే ధ్యాస. ధ్యానం కంటే ధ్యాస అని దీనికి పేరు. ఆ ధ్యాసలోనే ఉండడం. ధ్యానం అంటే అరగంటే చేస్తారు. అందులోనేమో అన్ని గొడవలు వస్తాయి మైండ్. ఆ ధ్యాసలో ఉంటే ఎలా భంగం అవుతుంది ఇది? నిరంతరం ధ్యాసలో ఉండాలి. ఇది మనకి చాలా సుఖశాంతుల్ని ఇస్తుంది. ఏమీ ఇబ్బంది లేదు. ఇంకొకరు చెప్పుకొని వాళ్ళ కష్టాలు విని కూడా వాళ్ళకి ఊరట ఇవ్వగలిగిన శక్తి మనకు వస్తుంది. ఎప్పుడూ భగవంతుని లోపల ఏదో విధంగా జ్ఞాపకం పెట్టుకుంటే ఆల్ ది టైమ్ థింక్ ఆఫ్ ది గాడ్, కీప్ హిమ్ ఇన్ ది మైండ్. డూ యువర్ డ్యూటీస్. లెట్ దేర్ బి ఫెయిల్యూర్, లెట్ దేర్ బి లాసెస్, లెట్ దేర్ బి డిఫికల్టీస్, ఇట్ డజంట్ మ్యాటర్. దే విల్ ఆల్ వానిష్ ఇన్ ఎ మినిట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏం ఇష్టమో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, మీకు ఏది బాగుంటే తినండి. ఏమిటి నిగరం? బట్ట దగ్గర నిగరం, తిండి దగ్గర ఎందుకు? ఎవరిని ఉద్ధరిస్తారు? కాబట్టి ఈట్ వెల్, డ్రెస్ వెల్, థింక్ వెల్, పీస్ be unto you all. Peace to the others on account of you. She said it. Otherwise, I mean, everybody's peace is in pieces. If you are there for a minute, that should not happen. Shubham. See, having humor ante istunnadu. Charlie Chaplin ante demands of service, problems. Every day, every minute there is a new ఇష్యూ, పాపం. అయ్యో, వాడి సొంత ఆస్తి ఏమిటి? సృష్టి జ్ఞానం, బ్రహ్మ జ్ఞానము, పరమేశ్వర తత్వము, ఆనందము ఎవరి ఆస్తిది? మీ ఇంట్లో మీకు డబ్బెట్టి బోరు వేయించుకుంటేనే పక్క వాళ్ళకి నీళ్లు లేకపోతే ఇవ్వక తప్పటం లేదు. ఇది ఎవరు ఏం చేతున్నా? ఆ బోరు, ఆ వెల్, ఆ వాటర్, ఆ భూమి పూర్తిగా మంది కాదు, మనం ఉన్న నాళ్ళది. కాబట్టి ఈశ్వర జ్ఞానం, ఈశ్వరికి సంబంధించినటువంటి ఆనందం, జ్ఞానం ఏదైతే ఉన్నదో ఎవరిదైనా సరే అది నేను దాచుకుంటానని వాడు అనడనుకోండి. అనడాన్ని అంటే కూడా వాడి వల్ల కాదది. ఎవరి తాత సొమ్మిది. అడిషనల్ yesterday night what we spoke about. He says he has no freedom not to give. Yes. He is not free. He's not free, nothing. అవును, అందుకని అదేదో చాలా దయా. Our freedom. Because he has no discretion about that. That should be. Others take it. That's how he is there available. Everybody's take. Bus. Who am I to give? Who am I to withhold? That is the real Guru's state. You once said, I'm not giving, you are taking it. But who am I to give or not to give? It's the almighty, all-time బ్రహ్మానందం అది. అది ఎవరి తాతగారి సొమ్మది తాళం పెట్టు దాచుకోవడానికి లేదు, అలాంటిది కాదు అది. Thing is, this receiver is not tuned. అంతే, వాళ్ళు ట్యూనప్ కావాలి, అడిగి తీసుకెళ్ళాలే కానీ. అయితే
Then what is the equation between the guru and the disciple in the making? He trains him stage by stage to take. 2 months. అంతే. That's what I ultimately say. All the friendship, living together, is the training imparted. మన ఇండియన్ లిటరేచర్ లో కూడా అది విప్రలంభ శృంగారం అని వియోగం కాదు, దూరంగా ఉండడం చేత ప్రేమికులు ఇద్దరు ఒకరినొకరు నుంచి ఎప్పుడు అలాగా వాళ్ళ కలిసి హృదయాల్లో కలిసి ఉంటూ ఉంటారు, ఇద్దరు దూరం దూరంగా ఉంటారు. అది వాళ్ళకి ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ రసం కలుసుకున్న తర్వాత ఉండదు అంటాడు. ఇట్స్ ఏ గ్రేట్, ఇన్ఫాక్ట్ all our scriptures about Guru, about moksha, about God, about life, about difficulties, ajnana, small difficulties, all sorrows, they have to be put into a new language. The essence of it is the same again. అందుకని నా భాషలో మళ్ళీ మాట్లాడుతూ ఉంటా సరే. ఇట్స్ ఎ గ్రేట్. ఎక్కడుంటే ఏమిటి, గురువు మీ స్వంత ప్రాపర్టీస్ వెనకాల వస్తాడు, వాడు ముందు ఉంటాడు. Guru, who is Guru? How can he withhold himself? How can he deny anything to anybody? Whose property after all is this? They give the bliss, the divine bliss.